జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా, కొత్త పార్టీ పెడతారా అనే చర్చ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత అదే తరహాలో ఏపీలోనూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. అయితే ఈ ప్రచారానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. అయినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం జూనియర్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఈ ప్రచారాల వెనుక అసలు వ్యూహమేంటి? ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి? తాత ఎన్టీఆర్ వారసత్వం ఎంతవరకు కలిసి వస్తుంది? టీడీపీపై ప్రభావం ఉంటుందా, లేక ఇవన్నీ ఎన్నికల ముందు జరిగే రాజకీయ మైండ్ గేమ్లో భాగమేనా అనే అంశాలపై ప్రత్యేక కథనం. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. జూనియర్ ఎన్టీఆర్ గానీ, ఆయన సన్నిహితులు గానీ, ఆయన టీం గానీ ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత దక్షిణాదిలో సినీ తారల రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ప్రజాదరణ ఒక్కటే సరిపోదని బలమైన క్యాడర్, సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నాయకత్వం, ఎన్నికల నిర్వహణ సామర్థ్యం కూడా అంతే కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసత్వం ఎంతవరకు కలిసొస్తుంది అన్నది మరో కీలక చర్చగా మారింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆ వారసత్వాన్నే ప్రధాన బలంగా చెప్తోంది. అలాంటి పరిస్థితుల్లో అదే కుటుంబానికి చెందిన జూనియర్ కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తే నందమూరి అభిమాన వర్గం ఎలా స్పందిస్తుంది? తటస్థంగా ఉంటుందా, లేక రాజకీయంగా విడిపోతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది ఇప్పటికే టీడీపీతోనే కొనసాగుతున్న నేపథ్యంలో వారి రాజకీయ వైఖరి కూడా ఆసక్తికరంగా మారుతుందని విశ్లేషణలు సాగుతున్నాయి. రాజకీయంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్కు సినీ అభిమానులు భారీగా ఉన్నా ఆ అభిమానం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది పూర్తిగా వేరే అంశమని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో దక్షిణాదిలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో కొందరు ఘన విజయాలు సాధించగా, మరికొందరు ప్రజాదరణ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. అందుకే జూనియర్ రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా స్పష్టమైన సిద్ధాంతం, కార్యాచరణ, నాయకత్వ బృందం, సంస్థాగత నిర్మాణం అవసరమని చెప్తున్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే అది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమవుతుందా, లేక తెలంగాణలో కూడా విస్తరిస్తుందా అనే చర్చ కూడా సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో జూనియర్కు అభిమాన వర్గం ఉన్నప్పటికీ రాజకీయ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ కూటమి వంటి ప్రధాన శక్తులు ఉండగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీకి రాజకీయ స్థలం ఎంతవరకు ఉంటుందన్న అంశంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రచారంలో మరో రాజకీయ కోణం కూడా వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పేరును రాజకీయ చర్చలోకి తీసుకురావటం వెనుక ప్రత్యర్థి పార్టీల వ్యూహం ఉందా? కూటమి ఓటు బ్యాంకులో సందిగ్ధత సృష్టించాలన్న లక్ష్యమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో కూడా ఈ ప్రచారంపై ప్రత్యేక చర్చ జరుగుతోందని సమాచారం. అయితే దీనిపై ఏ పార్టీ కూడా అధికారికంగా స్పందించలేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు, రాజకీయ సర్వేలు, కొత్త సమీకరణాలపై చర్చలు పెరగటం సహజమే. ఒక రాజకీయ నాయకుడి పేరు ప్రజల్లో చర్చకు వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడానికే ఇలాంటి ప్రచారాలు జరుగుతుంటాయని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై ఒక్క ప్రకటన కూడా చేయకపోవటం గమనార్హమని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న మరో ఆసక్తికర చర్చ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పేరును ముందుకు తెచ్చి సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందా అనే అంశం. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకులో గందరగోళం సృష్టించడం, కూటమి శ్రేణుల్లో చర్చకు దారితీయటం, సినీ అభిమానులను రాజకీయంగా ఆకర్షించటం వంటి కోణాల్లో కొన్ని రాజకీయ వ్యూహాలు అమలవుతున్నాయన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాలన్నింటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలుగానే చూడాలని పరిశీలకులు సూచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియా, రాజకీయ వర్గాల చర్చలకే పరిమితమైంది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఇప్పటికీ ఇవన్నీ ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తేనే ఈ ప్రచారాల వెనుక ఉన్న వాస్తవంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో ఓ అభిమాన సంస్థ చేసిన హడావిడి సేవా కార్యక్రమాల ప్రచారాన్ని ఎన్టీఆర్ అఫీషియల్ టీం కొట్టిపారేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని క్లారిటీ ఇచ్చింది. ఏదైనా సమాచారం ఉంటే అఫీషియల్ టీం ప్రకటన చేస్తుందని, అంతేగాని తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని స్పష్టం చేసింది. అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పొలిటికల్ ఊహాగానాలు రాజకీయంగా ఎవరికి లాభం చేకూరుస్తాయి? ఇదంతా ఓ స్క్రిప్టు ప్రకారమే జరుగుతోందా అన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.